చూస్తున్నాం. ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ఢీ ఫేమ్ కొరియోగ్రాఫర్ పండు మాస్టర్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. విశాఖపట్నం జిల్లా ఆనందపురం సమీపంలో జాతీయ రహదారిపై ఈ ప్రమాదం సంభవించింది. అతివేగం, నిద్రమత్తు కారణంగా నియంత్రణ కోల్పోయిన ఓ బొలెరో కోళ్ల వ్యాన్ రోడ్డు పక్కన ఆగి ఉన్న వాహనాలను బలంగా ఢీకొట్టింది. ఆ సమయంలో కారు వెనక నిలబడి ఉన్న పండు మాస్టర్కు తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రమాదంలో ఆయన 2 కాళ్ళు విరిగిపోయినట్లుగా సమాచారం. ఇక తగరపు వలసలో జరిగిన అమ్మవారి ఉత్సవాల్లో డ్యాన్స్ ఈవెంట్ ముగించుకుని తన టీంతో కలిసి తిరిగి వస్తుండగా నిన్న రాత్రి దాటిన తర్వాత ఈ ప్రమాదం జరిగింది. ప్రస్తుతం ఆయనను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనిల్ ఫోన్ ద్వారా అందిస్తారు. అనిల్, చెప్పండి, అసలు ప్రమాదానికి గల ప్రధానమైన కారణం ఏంటి? ఆ సమయంలో పండు మాస్టర్ అక్కడ ఉండడానికి గల కారణం ఏంటి? రైట్ లక్ష్మీనాథ్, ప్రముఖ డాన్సర్ రియాలిటీ షో ఢీ ఫేమ్ కొరియోగ్రాఫర్ పండు మాస్టర్ అలియాస్ డి పండు విశాఖపట్నం జిల్లా అనంతపురం సమీపంలో జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడడం జరిగింది. తెల్లవారుజామున ఏదైతే ఈ రోజు ఉదయం సుమారు 1 గంటల సమయంలో ఆనందపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారిపై ఈ ప్రమాదం అయితే జరిగింది. తగరపు వలసలో జరిగిన ఒక అమ్మవారి ఉత్సవాల డ్యాన్స్ ఈవెంట్ కి హాజరయ్యారు పండు మాస్టర్, అదేవిధంగా వాళ్ళ టీం అంతా కూడా. ఈ ఈవెంట్ ముగించుకొని పండు మాస్టర్ తన టీంతో కలిసి కారులో తిరుగు ప్రయాణం అవ్వడం జరిగింది. అయితే మార్గం మధ్యలో కారులో ఒక డాన్సర్ ఎవరైతే టీం ఉంటారో ఆ టీం సభ్యునికి వాంతులు కావడం జరిగింది. అతనికి ఆ టీం సభ్యులు ఒక వ్యక్తికి కారు అంటే పడదు, ఆ కారు ఆ ఏసీ స్మెల్ కి వామిటింగ్ కావడం జరిగింది. ఈ నేపథ్యంలో పండు ఆ కార్ని రోడ్డు పక్కన ఆపడం జరిగింది. అయితే పండు మాస్టర్ కిందికి దిగి ఆ కారు వెనుక నిలబడిన సమయంలో వెనుక నుంచి అతివేగంగా వచ్చిన కోళ్ల లోడు అది నిద్రమత్తులో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. దాంతో పాటుగా అది అతివేగంగా వస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఆ బొలెరో వ్యాన్, కోళ్ల వ్యాన్ ఏతుందో అతిగా లోడుతోని రావడం జరుగుతా ఉంది. ఈ నియంత్రణ కోల్పోయి వారి కార్ని బలంగా ఢీకొట్టడం జరిగింది. ఆ పండు మాస్టర్ అప్పుడే ఆ కారు ఏతుందో ఆ కారు వెనకాల అయితే నిల్చోవడం జరిగింది. ఈ ప్రమాద తీవ్రతకు పండు మాస్టర్ 2 కార్లకు తీవ్రమైన గాయాలయ్యాయి. ఈ ప్రమాదం జరిగిన వెంటనే ఎవరైతే ఆ టీం ఉన్నారో ఆ తోటి సిబ్బంది కావచ్చు, అక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా వెంటనే స్పందించారు. ఆయనకు చికిత్స కోసం ఆ విశాఖపట్నంలోని మెడికవర్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ప్రస్తుతం ఆయనకు అత్యవసర వైద్య సేవలు అందుండగా ప్రాణాపాయం తప్పిందని చెప్పేసి డాక్టర్లు చెప్తా ఉన్నారు. ఆరోగ్యం అయితే నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు చెప్పినప్పటికీ కూడా అయితే 2 కాళ్ళు విరిగిన నేపథ్యంలో తీవ్రత దృష్ట్యా కోలుకోవడానికి సమయం పడుతుందని చెప్పేసి డాక్టర్లు అయితే చెప్పడం జరిగింది. అయితే ఈ విషయం ఏదైతే ప్రమాదం జరిగిందో ఆ కార్ యాక్సిడెంట్ బొలెరో లోడు కోల లోడు వ్యాన్ వచ్చి ఆ కారు ఢీకొట్టిన నేపథ్యంలో సమాచారం అందుకున్నటువంటి పోలీసులు అక్కడ హైవేపై పెట్రోలింగ్ చేస్తా ఉన్నారు. అయితే వెంటనే ఘటనా స్థలం చేరుకోవడం జరిగింది. చేరుకున్న అక్కడ ట్రాఫిక్ ని క్రమబద్ధీకరించారు. అయితే బొలెరో డ్రైవర్ అతివేగం, నిద్రమత్తు ఈ ప్రమాదానికి కారణం అని చెప్పేసి పోలీసులు అయితే ప్రాథమికంగా దాన్ని అనుమానిస్తూ దర్యాప్తు చేయడం జరిగింది. అయితే పండు మాస్టర్ కి ఈ ప్రమాదం జరగడంతో అటు ఈటీవీ ఢీ షో ఉన్నటువంటి ఆ టీం కావచ్చు, ఆ యాజమాన్యం కావచ్చు కూడా ఒక్కసారిగా ఆందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే ఆ ఢీ షో పండు మాస్టర్ ఎప్పుడైతే ఢీ షోకి రావడం జరిగిందో అప్పటి నుండి కూడా ఆ ఢీ షోలో ఆయన పర్ఫార్మెన్స్ తో ఢీ షోని అంటే ఒక వ్యూవర్షిప్ ని ఎక్కువ పెంచడం జరిగింది పండు మాస్టర్. అయితే ఇలాంటి నేపథ్యంలో డ్యాన్స్ కి ముఖ్యంగా మనకు కాళ్ళతోనే ఎక్కువ డ్యాన్స్ చేస్తూ ఉంటారు. అంటే ఆ మూమెంట్స్ కానీ అదంతా కూడా కాళ్ళతోనే కాబట్టి ఇప్పుడు కాళ్ళు 2 కూడా విరిగినటువంటి నేపథ్యంలో పండు డ్యాన్స్ ఇలా చేస్తారని చెప్పేసి అటు పండు అభిమానుల్లో అయితే ఒక తీవ్రమైనటువంటి ఆందోళన నెలకొంది. ప్రస్తుతం అయితే ఆయన ప్రాణభయం తప్పింది. అంత పెద్ద యాక్సిడెంట్ జరిగినప్పటికీ కూడా నేరుగా వచ్చి ఆయన ఢీకొట్టినప్పటికీ కూడా పండు ప్రాణభయం తప్పించుకున్నాడు. అయితే 2 కాళ్ళు అయితే విరిగినాయి. ఈ పండు అయితే ఈ 2 కాళ్ళు విరగడంతో కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని చెప్పడం జరిగింది. దీనికి ప్రమాదానికి ముఖ్యమైన కారణం అతి వేగంగా రావడం, ఆ బొలెరో వ్యాన్ అది కూడా అతి లోడ్ ఎక్కువ వేసుకొని రావడం కోళ్ళ లోడ్తోని. దాంతో పాటుగా ఆ డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ నిద్రమత్తులో అదేవిధంగా ఎక్కువ వేగంతో రావడంతోనే ఈ ప్రమాదం జరిగింది. దీనిపైన పోలీసులు అయితే ప్రాథమికంగా అంచనా వేసుకొని ఆ విషయంలో కేసు నమోదు చేసుకుని అయితే దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఒక్కసారిగా పండుకు ఈ ప్రమాదం జరగడంతో అటు ఢీ షో టీం కావచ్చు, అతను ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, తన కుటుంబ సభ్యులు కావచ్చు, అదేవిధంగా ఈటీవీ ఢీ షో నిర్వాహకులు అందరూ కూడా ఒక్కసారిగా ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే ఆసుపత్రిలో ఉన్నటువంటి వారికి ఫోన్ చేస్తూ ఆ వైద్యులకు ఫోన్ చేస్తూ ఆయన ఆరోగ్య స్థితిగతుల పైన ఆరా తీస్తున్నారు. ఖర్చు విషయంలో కావచ్చు, మరిన్ని విషయాలు కూడా విషయాలు తెలుసుకొని ఎప్పటికప్పుడు సమాచారం అందుకుంటున్నారు. కానీ ఒక్కసారిగా పండుకి ఈ ప్రమాదం కావడంతో కుటుంబ సభ్యులతో ఆందోళన అయితే వ్యక్తమవుతుంది. లక్ష్మీనాథ్.
థ్యాంక్ యూ అనిల్.